మేము పొద్దున ఆ విషయాల్లో మాకు జరుగుతున్న జీవిత అనుభవాల్లో ఎక్కడెక్కడ మేము ఏకలా చెందుతున్నాము, ఎక్కడెక్కడ మేము కొంచెం ఘర్షణ జరుగుతుంది అని వాటిని బాగా మేము ఆరా చేయడం జరిగినప్పుడల్లా మనం కొన్నిట్లో మనకి ఏది ముఖ్యమో దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి అదే ఇంపార్టెంట్ అది లేకపోతే లేదు జీవితం అని ఎప్పుడైతే పదే మన లోపల మనసు లోపల అన్ని సెల్స్కి నిన్ను అన్ని చెప్పినప్పుడు అది ఇంపార్టెంట్ అయిపోయిన తర్వాత కూడా నీ లోపల ఆ సెల్స్ అలా యాక్టివ్ అయ్యి ఉంటాయి. తీసుకో పేరు ప్రతిష్టలు, మాకు పేరు ఓ ఏరక్కడో మారుమూల గ్రామంలో పుట్టాము, మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. గుర్తింపు బాగా అందరూ 10 మంది గుర్తించాలి మమ్మల్ని, మనం ఏదో చేసే ప్రతి పనిలో అందరూ గుర్తించాలని ఫస్ట్ నుంచి ఊర్లో బండలేపటాలు కానీ, కరసాధన చేయడానికి కానీ, సినీ ప్రపంచం వెళ్ళడానికి కానీ, అక్కడ అవార్డు చూడడానికి కూడా మమ్మల్ని గుర్తింపు కాంక్షణ ఎమ్మడబడి మేము రెడీ చేసుకొని గుర్తింపు ఈ రేంజ్కి మేము రాగలిగాం. కానీ ఇప్పుడు ఒక రేంజ్కి వచ్చిన తర్వాత అదే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అందుకని ధ్యానంలో కూర్చుకొని ఏదైతే కావాలనుకున్నామో అదే మన శత్రువుగా మారుతుంది. ఒకరోజు మిత్రుడు అనుకున్నది ఒకరోజు శత్రువుగా మారుతుంది. అప్పుడు దాన్ని గమనించే, ఓహో ఒకరోజు ఇది మనం కావాలి పేరు అనుకున్నాం కదా, పేరు వచ్చింది, బయటకు వెళ్తే సెల్ఫీలు అడగటం, అది అంటాం, మమ్మల్ని ఏడు రామంటాం, డిస్టర్బెన్స్గా ఉందని ఇప్పుడు మాకు ఏకలా చెబుతుంది. అందుకని నా మిత్రులారా, ఏది కూడా ఇప్పుడు మనం సహస్థితిలో ఉండాలి. ఇప్పుడు ఓహో ఇది మనం ఒక టైంలో దీన్ని మనం కావాలని కోరుకున్నాం కాబట్టి, అది మన లోపల సిస్టంలో ఫీడ్ అయింది కాబట్టి, ఇప్పుడు అది మనల్ని ఇబ్బంది పెడుతుంది కాబట్టి దాన్ని ఎలా ఓవర్ఫుల్ చేయాలనేది జ్ఞానం. అలాగే డబ్బు, ఊర్లో గ్రామంలో పుట్టాము, 10 పైసలు డబ్బు లేదు, 10 మంది డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి అని బాగా పేడాపణ చేసుకుని ఏదో పేరు, డబ్బులు, ఏదో ఆస్తులు కొంత సంపాదించాము. ఆ డబ్బే ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆస్తులే మమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి ప్రజలు కూడా సహజం, మనమని కాదు, అందరిలో జరిగే సిచ్యువేషన్ని, మాలో జరిగే సిచ్యువేషన్ అందరూ జరగబోతుంది, అందరూ జరుగుతుంది కాబట్టి చెబుతున్నాం. ఇది మాది ఒక్కళ్ళే అనేది కాదు. రాకముందు అదే ఆనందం, రాకముందు డబ్బులు వచ్చినప్పుడు ఆనందంగా ఉంది, ఆస్తులు వచ్చిన తర్వాత ఆ డబ్బులే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి, ఆస్తులే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి వాటి దగ్గర కూడా మనం అలర్ట్గా ఉండాలి. ఓహో మనం ఇది కూడా మనకు కావాలని కోరి పదే కోరుకున్నాం కాబట్టి దీని ద్వారా ఇబ్బంది కారణంగా ఉంటుంది, ఇది కూడా క్లైమాక్స్ ఇబ్బంది పెడుతుంది. సత్యాన్ని మనం గమనించటమే జ్ఞానం, వేరే ఏం లేదు. ప్రతిదీ కూడా ఏదైతే మనకు కావాలని ఉన్నా వచ్చిన తర్వాత మనం ఇబ్బంది పెడుతుందంటే దానిలో సూక్ష్మంగా ఆనందం లేదు. ఫైనల్ క్వశ్చన్. అలాగే ఇట్లా ప్రతిది కూడా మా అనుభవంలో జరిగిన సన్నివేశం ఇది. పరమాత్మ స్వరంలో ఇది కూడా మీరు డబ్బులు, పేరు ఎమ్మడబడ్డ వాళ్ళు అందరూ కూడా ఒక టైంలో ఇలాంటి మీ అనుభవాలు, ఇలాంటి ఒక దుఃఖ కారణం మీకు రాబోతుంది కాబట్టి వచ్చుద్ది ప్రతి మనిషికి. మహాన్ బావులే డబ్బులు అమ్మట, పేరు ఎమ్మడి పడ్డవాళ్ళు వాళ్ళందరూ కూడా లాస్ట్లో కళ్ళలో బోర్డు నేడిసిన వాళ్ళు కూడా మనం మీడియాలో చాలామందిని చూస్తున్నాం. ఉదాహరణ చెప్పాలంటే మహానటి సావిత్రి గారు, మీరు చూసి ఉంటారు. ఆవిడ మహానటి, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్న ఆవిడ. డబ్బు సంపాదించింది, డైరెక్షన్ చేసింది, ఇంత పేరు సంపాదించుకున్న లాస్ట్కి దుఃఖంలో బాధకు గురైందంటే అలాంటి సిచ్యువేషన్ ప్రతి మనిషికి వచ్చే ముందు మనం అలర్ట్గా ఉండాలి. ఓహో ఇలాంటి సిచ్యువేషన్ మనకు రాబోతుంది, దాన్ని మా ఓర్ఫుల్ మనం ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్గా భగవంతుడిలోకి షిఫ్ట్ అయిపోవాలి. భగవంతుడు కానీ మనం టైఅప్ అయిపోయినది అది ఆ భగవంతుడు ప్రేమ, భగవంతుడు నీ అనుబంధం అనేది అది ఏ రోజు కూడా నేను దుఃఖపరిచేది కాదు. అది నిన్ను లాస్ట్ శ్వాస బట్టి కూడా ఆయన తోటి అనుసంధం అయి ఉంటే నిన్ను ఆనందంగానే నీ శ్వాస వదలవచ్చని సత్యాన్ని చెప్పుకుంటూ మనుషుల్ని, పేరుని, డబ్బుని, నీ సంసారాన్ని నమ్ముకుంటే లాస్ట్లో దుఃఖపడాల్సింది తప్ప లాస్ట్లో నువ్వు ఆనందపడాలంటే ఓన్లీ భగవంతుడు టైఅప్ అయినప్పుడే నువ్వు లాస్ట్ శ్వాస అప్పుడు ఆనందంగా ఉండాలంటే భగవంతుడితోటి నువ్వు అనుసంధానం అయి ఉండాలి, భగవంతుడితో నిమగ్నం అయి ఉండాలి. సత్యాన్ని చెప్పుకుంటూ
పొద్దుగుకులు పేరు పసికిలప్పుడు పడొద్దు. ఒక రోగం వచ్చిన తర్వాత ఇది అనిత్యమైన సత్యాన్ని తెలుసుకొని మీ జీవితాన్ని షిఫ్ట్ చేస్తేనే ఈ ధ్యానం, జ్ఞానం, ముక్తి, మోక్షం అనే సత్యాన్ని మేము తెలుసుకున్నాం.